హే గైస్, వెల్కమ్ టు మూవీస్ బుక్స్ అండ్ కాఫీ. హీరోయిన్ మన సినిమాల్లో ఈ పాత్ర అంటేనే ఒక స్పెషల్ సాంగ్ చేసే వాళ్ళకన్నా దారుణమైపోయింది. కానీ ఈ హీరోయిన్స్ అసలు వచ్చి ఇక్కడ ఏం చేస్తారో అన్నదే మనకు అర్థం కాదు. సగం మంది పాటల కోసం అన్నట్టు, సగం అసలు ఎందుకు వచ్చి ఎందుకు వెళ్తున్నారో తెలియనట్టు 90% ఆఫ్ ద డైరెక్టర్స్ హీరోయిన్ ఎక్స్పోజింగ్ కోసం మాత్రమే వాడుతున్నారు. ఇది చాలా బాధాకరమైన విషయం. కానీ మనకు దురదృష్టంలో అదృష్టంలా కొన్ని స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్స్ ఉన్నాయి. కొంతమంది డైరెక్టర్స్ సినిమాలు అయితే అవి ఎక్కువ శాతం హీరోయిన్ ఓరియంటెడ్ ఫిల్మ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం అందులో 5 లీడ్ క్యారెక్టర్స్ చూద్దాం. మిస్ మేరీ, మిస్ అమ్మ స్టార్టింగ్ ఎంట్రీని అద్భుతమైన సంగీతంతో వస్తారు. ఉద్యోగం కోసం అబద్ధం చెప్పిన నాటిగాల్. అయితే ఇంటర్వ్యూ చేసే అతన్నే వాటర్ తాగించిన సింహం. అచ్చం మన సావిత్రమ్మ గారి లాగానే. ఎంత స్టబోన్ అంటే తను అంతే కొద్దిగా పొగరు కూడా అని చెప్పవచ్చు. అలాగే తమ మతమే గొప్పదని, దాని పట్ల ఎక్కువ గౌరవాన్ని, ఇష్టాన్ని ప్రదర్శిస్తూ ఇతరులు దాన్ని ద్వేషిస్తూ చిన్నపిల్ల యాటిట్యూడ్గా కనిపిస్తుంది. ఆత్మాభిమానం ఎక్కువ. ప్రపోజల్ ఎంటీ రావు గారు తెచ్చినప్పుడు ఎంతో చిరుత్తును లేచి వెళ్ళిపోతూ అతి కష్టంగా రాజీ పడటాన్ని చూస్తే ఆవిడంత తేలిగ్గా ఒప్పుకోదు, ఆవిడ మార్గాలను వదిలిపెట్టదు అని తెలుస్తుంది. చాలా మొండిఘటం. తల్లిదండ్రులకు ధైర్యంగా చెప్పి అబద్ధం చెప్తూ బయలుదేరుతుంది. హీరో క్యారెక్టర్ అక్కడ అబద్ధాలు చెప్పి నాటకాలు వేస్తుంటే, కానీ తిన మాత్రం కుండకు బద్దలు కొట్టినట్టు అసలు ఏమవుతుందో అని ఆలోచించకుండా నిజాలు చెప్తూ ఉంటుంది. అలాగే తన సీత పాటను మార్చే దాన్ని బట్టి తన ఫెమినిస్ట్ అని అర్థమవుతుంది. వన్ ఆఫ్ ద గ్రేట్ ఫీమేల్ క్యారెక్టర్ ఇన్ హోల్ సినిమా వరల్డ్, థ్యాంక్స్ టు రైటర్స్, క్రియేటర్, డైరెక్టర్. సావిత్రి గారి నటనకు ఏమైనా వంక ఉంటుందా? ఆవిడ క్యారెక్టర్లో ఇన్వాల్వ్మెంట్, చిర్రుబుర్రులు, ఎక్స్ప్రెషన్స్, లాస్ట్ సాంగ్లో హీరో వైపు చూసి ఐబ్రోస్ ఇలా ఆడించడం, అప్పుడు మనకి ఖచ్చితంగా అర్థమైపోతుంది తను ఆల్రెడీ ఫుల్ లవ్లో ఉందని. అలానే చెప్పబోయే ఇంకొక 2 క్యారెక్టర్స్ చాలా కటువుగా స్ట్రిక్ట్గా ఉంటాయి. కానీ మేరీ గారి క్యారెక్టర్ ఫైర్ బ్రాండ్ అనే అనుకోవాలి. ఆవిడ నటన ఒక అద్భుతం, అమోఘం. వంశీ గారు ఫీమేల్ లీడ్స్ని క్రియేట్ చేయడంలో వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్. ఆయన ప్రతి సినిమాలోనూ ఒక స్ట్రాంగ్ ఫీమేల్ క్యారెక్టర్ ఖచ్చితంగా ఉంటుంది. తనే లీడ్ కూడా అవ్వచ్చు. మనం ఆ సినిమాలను గుర్తు చేసుకుంటే అందులో ఖచ్చితంగా టాప్ని గుర్తొచ్చేది భువనేశ్వరి ఫ్రమ్ ఏప్రిల్ 1 విడుదల. ఈ క్యారెక్టర్ మీలో చాలామందికి తెలియకపోవచ్చు. ఈవెన్ ఆ మూవీ క్లాసిక్ అయినా ఏదో కొద్దిమంది చూసి ఉంటారు. చూసినా ఈ క్యారెక్టర్ని గుర్తుపట్టకపోవచ్చు. స్టార్టింగ్ ఎంట్రీని అమేజింగ్ ఎంట్రీ అని చెప్పవచ్చు. పెళ్లి కొడుకు తండ్రి పెళ్లిపీటల మీద పెళ్లిని ఆఫ్ చేద్దాం అనుకుంటుంటే ఆయన్ని పెళ్లి కూతురు తండ్రి బతిమలాడుతూ మిగతా వారందరూ సినిమా చూస్తున్నట్టు జరిగే ఆ సీన్ని హీరోయిన్ ఎంట్రీ ఆపు అనే స్ట్రాంగ్ వర్డ్తో వస్తుంది. చూడగానే అందరూ సహా ప్రేమలో పడిపోయారు. తనే బెదిరించి వాళ్ళ పెళ్ళిని చేస్తుంది, అన్ని పనులు చేస్తూ. వాళ్ళ మామే చెప్పినట్టు తను చాలా ప్రిన్సిపల్, పద్ధతి కలది. తేడా వస్తే తాడో పేడో తేల్చేసే రకం. పక్కాగా ఈ డిస్క్రిప్షన్కి సెట్ అయ్యే క్యారెక్టర్. మామూలు స్ట్రాంగ్ క్యారెక్టర్ని కొన్నిసార్లు చూడగలిగితే ఇక్కడ హీరోని బ్యాడ్ క్వాలిటీస్తో ఉండడం వల్ల హీరోయిన్ సినిమా మొత్తం కూడా మనం చాలా స్ట్రాంగ్గా చూస్తాం. ఇక్కడ మనం వంశీ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. తన క్యారెక్టర్ ఎంత స్ట్రాంగ్ అంటే హీరోయిన్కి తెలియకుండానే హీరో తను చూసిన క్షణం నుండి మార్పు తెస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ హీరో సెటిల్ అయ్యారు ఎలా అన్న తర్వాత విషయంలేండి. అలానే ఒక చోట హీరోయిన్ సెకండ్ ఎంట్రీలో తనకి విషయం తెలుసు అనుకుని, తనకి లెటర్స్ రాసిన తనే అనుకుని తను ఓన్ చేసినట్టు హీరో మాట్లాడుతూ ఉంటే అందరి ముందు ఆ విషయం హీరోయిన్కి తెలియకపోయినా అర్థం చేసుకొని చాలా మెచ్యూర్డ్గా, క్లాసీగా సిచ్యువేషన్ డీల్ చేస్తుంది. తర్వాత హీరో తనను పర్సనల్గా మీట్ అవ్వడానికి వచ్చినప్పుడు తన స్టైల్లో టెంకరింగ్ చేస్తుంది. అలానే అక్కడ కొద్ది నిమిషాలకు ముందు జరిగే సీన్లో అందరూ చేరి దివాకరం గురించి చెప్తూ ఉంటే తను అక్కడి నుంచి లేచి వెళ్ళిపోతుంది. దీన్ని బట్టి షీ డజంట్ లైక్ టు గాసిప్. మామయ్య కూడా ఆ ప్లాన్లో ఉన్నాడు అనుకుని తనకు కూడా స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. చాలా స్ట్రిక్ట్ స్టడీ చేస్తేనే కానీ మనుషులను ఒప్పుకోదు. చాలా తెలివైనది. ప్రేమ అంటే తనకున్న క్లారిటీకి హ్యాట్స్ ఆఫ్. హీరో క్యారెక్టర్ మీద తన క్యారెక్టర్ ఏంటో తనే ఒప్పుకోవడం వల్ల ఇంప్రెస్ అయ్యి తనకు ఒక పరీక్ష పెడుతుంది. ఇది హీరో క్యారెక్టర్కి చాలా గట్టి పరీక్ష. ఆ పరీక్ష వల్ల వచ్చే ఏర్పడిన ట్రబుల్స్లో హీరో పడినా తను పట్టించుకోదు. చివరికి హీరో ప్రాణాలకు మీదకి వచ్చినా కూడా స్ట్రాంగ్ క్వాలిటీస్ ఉన్న పర్ఫెక్ట్ స్టబోన్ యంగ్ ఉమెన్. హీరోని ఒక వంకర్ క్యారెక్టర్ నుండి ఎంతో మార్పు తెచ్చిన క్యారెక్టర్. తనను మోసం చేసి ఇష్టం ఉండదు. మన తెలుగులో వచ్చిన వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ స్ట్రాంగ్ ఫీమేల్స్లో అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్ హోల్ అండి. శోభన గారి యాక్టింగ్ అసలు ప్యూర్ న్యాచురల్ క్యారెక్టర్లోకి దిగిపోతారు. ఎస్పెషల్లీ కొన్ని సీన్స్లో వావ్ అనిపించేలా ఉంటాయి ఆ ఎక్స్ప్రెషన్స్.
స్ట్రాంగ్ క్యారెక్టర్, స్క్రీన్ ప్రెజెన్స్, డ్యూరేషన్ అవసరం లేదని ప్రూవ్ చేసే వన్ ఆఫ్ ద క్యారెక్టరే దివ్య ఫ్రమ్ ఆటోగ్రాఫ్. ఈ క్యారెక్టర్ కూడా మీరు మూవీ చూసిన వెంటనే గుర్తు రాకపోవచ్చు, బట్ స్ట్రాంగ్ అండ్ బ్యూటిఫుల్లీ క్రాఫ్టెడ్ క్యారెక్టర్. శ్రీనుకి జీవితం అంటే ఏంటో తెలిపిన క్యారెక్టర్. లవ్ ఫెయిల్ అయి డిప్రెషన్లోకి వెళ్ళి అంతా కోల్పోయాననుకుంటూ ఎంతోమంది లాంటి శ్రీనుకి ఎదురైన వరం లాంటి గురువే దివ్య. ఎంట్రీనే ఒక స్ట్రాంగ్ ఇన్స్పిరేషనల్ సాంగ్తో పరిచయం అవుతుంది. వికలాంగుల సేవా సదస్సు కోసం పాడుతూ ప్రతి పదం ఒక ఇన్స్పిరేషన్. ఒక యంగ్, డైనమిక్, లివ్ఫుల్ క్యారెక్టర్. శ్రీను అండ్ ఫ్రెండ్స్కి ఉద్యోగాలు ఇప్పిస్తూ థ్యాంక్స్లో అవి తనకు నచ్చవని సిన్సియర్గా వర్క్ చేయమని చెప్తుంది. తన కోసం ఖర్చు పెట్టే డబ్బుని ఒక అనాథ పిల్లలకి ఇవ్వడం వెనక తన హృదయం ఎంత మంచిదో తెలుస్తుంది. కాన్సెప్ట్ చేయమని శ్రీను పుష్ చేస్తుంది. ఇంత లివ్లీగా ఉండే తన వెనుక ఒక పెద్ద బాధ, ఒక రెస్పాన్సిబిలిటీ, తన మీద ఆధారపడిన పక్షవాతం వచ్చిన అమ్మ ఉందని మనకు అప్పుడే తెలుస్తుంది. ఒంటరిగా ఒక ఇన్స్పైరింగ్ క్యారెక్టర్గా తనని చూస్తున్నప్పుడు మనకు ముచ్చటేస్తుంది. అప్పుడుతోనే తన నుండి మనకి ఇన్స్పిరేషన్ ఆగుతుందా అంటే నో. తను కూడా లవ్ ఫెయిల్యూర్ వల్ల సూసైడ్ అటెంప్ట్ చేసిన వ్యక్తిగా మనకి ఇంకో విషయం తెలుస్తుంది. తన అమ్మ చనిపోయినా శ్రీనుకి డిస్టర్బెన్స్ అవ్వకూడదని, తన ఫస్ట్ వర్క్ చేస్తున్న యాడ్ షూట్ పాడవకూడదని ఈ విషయం శ్రీనుకి చెప్పకుండా లోపల ఏడుస్తూ బయటకు శ్రీనుకి హెల్ప్ చేస్తూ ఆ బాధను అనుభవిస్తూ ఆ యాడ్ షూట్ సక్సెస్ అవ్వడానికి హెల్ప్ చేస్తూ కారణమవుతుంది. ఇదంతా శ్రీను జీవితంలో గెలవాలని చేస్తుంది. అమ్మ చనిపోయాక అనాథాశ్రమానికి వెళ్ళి అక్కడ అనాథలకు మేము అనాథలం అనే ఫీలింగ్ రాకుండా ఉండడానికి వెళ్ళానని చెప్తుంది. శ్రీను పెళ్లి గురించి కన్ఫ్యూజ్డ్ స్టేట్లో ఉన్నప్పుడు తనకు క్లారిటీ ఇస్తుంది. బోనస్, తన లతికను రిసీవ్ చేసుకునే విధానం. ఏ గుడ్ ఫ్రెండ్. భూమిక గారు ఈ క్యారెక్టర్ని ఎంతో ఈజీగా చేశారు. అఫ్కోర్స్ వి నో హెర్ స్కిల్స్. ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్. శాంతి ఫ్రమ్ సఖి. మణిరత్నం గారు వన్ ఆఫ్ ద బెస్ట్ డైరెక్టర్ ఇన్ క్రియేటింగ్ ఫీమేల్ లీడ్స్. అందులో వన్ ఆఫ్ ద బెస్ట్ క్యారెక్టర్ శాంతి. స్టార్టింగ్ ఎంట్రీనే ఒక అల్లరి, ఎనర్జెటిక్, అందరూ చూడగానే నచ్చే క్యారెక్టర్. హీరోకి ధీటుగా సమాధానం చెప్పే హీరోయిన్. ఫస్ట్ డైలాగ్తోనే గ్రాస్పింగ్ ఆర్ అటెన్షన్ అట్ ఫస్ట్ సైట్. ఫ్రీ స్పిరిటెడ్ యంగ్ గర్ల్, టఫ్ గర్ల్, చూడగానే ప్రేమ పుట్టేస్తుందా అనే టైపు. షీ స్టిల్ లైక్స్ అటెన్షన్ ఫ్రమ్ హిమ్, బట్ తనకు తెలుసు ప్రేమ మీద ఫుల్ క్లారిటీ ఉంది. ప్రాక్టికల్, డౌన్ టు ఎర్త్ టైప్. నో మ్యాటర్ ఎంత వెంటపడినా తను కార్తీక్ని ఒప్పుకోదు. చివరికి వాళ్ళ పేరెంట్స్తో వచ్చి మాట్లాడమని చెప్తుంది, కానీ వాళ్ళదే ఫైనల్ డెసిషన్ అని చెప్తుంది. అలాగే చేస్తుంది కూడా. కార్తీక్కి గుడ్ బై చెప్పి ఈవెన్ తను బాధపడినా. బట్ కార్తీక్ని వదలలేక అన్ని రోజుల తర్వాత కార్తీక్ తనని వెతుక్కుంటూ వచ్చినప్పుడు తను చెప్పే ఫస్ట్ డైలాగ్, ఇన్ని రోజులు పట్టిందా నన్ను వెతుక్కని రావడానికి. అక్కడే మనకు తెలుస్తుంది తను కార్తీక్ని ఎంత ప్రేమిస్తుందని చెప్పి. కానీ ఇన్ని రోజులు తను లేని లోటును భరించిన తను ఇంకా ఉండలేక తను పెళ్లి చేసుకోమని అడుగుతుంది. షీ ప్రపోజ్ టు హిమ్. అయినా కూడా ఐ లవ్ యూ చెప్పదు. తను బయటకు వచ్చేస్తే ఇంకా నీకు నువ్వు, నాకు నేను, మనకు ఇద్దరమే అన్న స్ట్రాంగ్ గర్ల్. తర్వాత అపార్థాలు పడుతూ వాళ్ళిద్దరి మధ్య గొడవలు వస్తున్నా ఈ మ్యారేజ్ని ఎలా బ్యాలెన్స్ చేయాలా అని లోపల నలిగిపోతూ ఉంటుంది. అలా చివరికి కానీ తెలిసాక అపార్థాలన్నీ విడిపోయాక మరణపు చివరి అంచుల దాకా వెళ్ళొచ్చాక ఐ లవ్ యూ అని అప్పుడు చెప్తుంది హీరోకి. మణిరత్నం గారు క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద బెస్ట్, ఐ సే వన్ ఇన్ ద బెస్ట్ టూ. చాలా కాంప్లెక్స్ అండ్ స్ట్రాంగ్ క్యారెక్టర్, ఎ లవ్లీ క్యారెక్టర్. శాలిని గారి యాక్టింగ్ సింప్లీ సూపర్బ్. ప్రతి ఒక్కరూ శాంతి క్యారెక్టర్తో లవ్లో పడిపోతారు, శాలిని గారి క్రష్ అయిపోతారు. రూప ఫ్రమ్ ఆనంద్. శేఖర్ గారు క్రియేట్ చేసిన వన్ ఆఫ్ ద అండ్ వన్ ఇన్ ద బెస్ట్. పెళ్లి కోసం తను ఎన్నో కాంప్రమైజులు చేసి తన సెల్ఫ్ రెస్పెక్ట్ని, సెల్ఫ్ ఇండిపెండెన్స్ని ఇవ్వలేని అమ్మాయి. తన జీవితం ఎదుటివారి చేతిలో పెట్టి పాడు చేసుకోవడం కన్నా తన చేతిలో తను నాశనం చేసుకోవడం బెటర్ అని ఫీల్ అవుతుంటుంది. అమ్మ నాన్న అందరినీ చిన్నప్పుడే కోల్పోయి తన కాళ్ళతో తన సొంతంగా నిలబడిన అమ్మాయి రూప. వాళ్ళ కుటుంబం చావు తన మీద వేసుకున్నప్పుడు తను ఎంత మంచిదో అర్థమవుతుంది. హీరో ప్రేమలో పడిన ఆ క్షణం అక్కడ లిరిక్స్ ఎంత పర్ఫెక్ట్గా సెట్ అవుతాయో. షీ నో హౌ టు మెయింటైన్ బౌండరీస్ అండ్ నో లిమిట్స్ టు పెట్టడం. చాలా ఓర్పు కలది, చాలా మెచ్యూర్డ్. ఆనంద్తో గొడవపడి నైట్ మార్నింగ్ మళ్ళీ ఏం జరగనట్టు ఆ బిహేవియర్ చూస్తే తన ఆనంద్కి ఆల్రెడీ క్లోజ్ అయింది. క్లోజ్ అయిన వాళ్ళతోనే ఎవరైనా అలా ఉంటారు. ఎవరైనా తనని బ్రెయిన్ వాష్ చేయనివ్వదు. తనని ఆలోచనలు తనవే. ఫర్ ఎగ్జాంపుల్ హోటల్ విత్ ఆనంద్. ఆనంద్ తనను విడిచి వెళ్ళి తిరిగి వచ్చాక ఐ లవ్ యూ చెప్పేస్తుంది. అలానే తన దృష్టిలో ఆనంద్ విలువ ఎప్పుడు తగ్గకూడదని అంటుంది. చాలా ప్రిన్సిపల్ అండ్ ఒక పద్ధతి కలది రూప. చివరికి ఆనంద్ వాళ్ళ నాన్న యాక్సిడెంట్కి కారణమని తెలిసినా ఆయన్ని చూసిన రూప ఆనంద్ని యాక్సెప్ట్ చేస్తుంది క్షమించేసి. కమల్ని ముఖర్జీ గారి యాక్టింగ్ సో స్వీట్గా, సో బ్యూటిఫుల్గా, అచ్చం కాఫీలా ఉంటుంది. సో పర్ఫెక్ట్.
సూటబుల్ ఫర్ దిస్ క్యారెక్టర్. మనం ఇంకొకరిని క్యారెక్టర్లో చూడలేం. హియర్ గైస్ ద 5 ఫీమేల్ లీడ్స్. ఇంకా ఎన్నో చాలా ఉన్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను. సైనింగ్ ఆఫ్. వేర్ మాస్క్. బీ సేఫ్.